ఇదే దక్షిణ కాశీ పాపనాశి అలంపూర్లో 1 కిలోమీటర్ల వ్యవధిలో ఉంటుంది పాప వినాశనం క్షేత్రం. అంటే జగద్గురు ఆదిశంకరాచార్య మహాశైవ క్షేత్రం. ఈ పాపనాశి క్షేత్రంలో ఎంట్రన్స్ లో ద్వారంలో విఘ్నేశ్వరుడు అతని పేరే సాక్షి గణపతి. అంటే పలానా ఊరి నుంచి వచ్చి భక్తులు నీ దర్శనం చేసుకుని వెళ్ళారు స్వామి, సాక్ష్యం వేయడానికే సాక్షి గణపతి. ఇక్కడ విద్యా గణపతి అండి. విద్య అనే తెలివితేటలు జ్ఞానాన్ని ప్రసాదించేవాడే విఘ్నేశ్వరుడు. అక్కడ సప్త మాతృకలండి, బ్రాహ్మి, మహేశ్వరి చైవ కౌమారి వైష్ణవి తదా వారాహి చైవ చేంద్రాణి చాముండా సప్తమాత్ర. అంటే బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, చేంద్రాణి, చాముండా అమ్మవారు దర్శించుకోవడం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగలిగాను, పురుషులు దర్శించుకోవడం వల్ల విజయాలు చేకూరుస్తాయండి. మరి ఇక్కడ చూడండి, చుట్టుముట్టు గుంతలుంటాయి ఈ పాపనాశి క్షేత్రంలో. అంటే పూర్వం వైద్యం అనేది దేవాలయం నడిచింది. అంటే ఈ క్షేత్రంలో సాక్షాత్తు తప చేసే ఋషులే మూలికలు ఊరుకునే ప్రదేశాలు. ఇక్కడ రాజులు శాసనాలకు రాయడం జరిగింది. ఇక్కడ శాసనంపై ఏమని 6-7 శతాబ్దంలో బాదామి చాళుక్యులో 2వ పులకేశి అనే రాజు ఈ గుడి నిర్మించినట్టుగా శాసనం రాయడం జరిగింది. అంటే 21వ శతాబ్దం కాబట్టి దాదాపుగా 1400 సంవత్సరాలు అవుతుంది ఈ క్షేత్రాన్ని నిర్మించి. పైన చూడండి, ఇక్కడ అష్టదిక్పాలకులు. మొట్టమొదటిసారి రావణ బ్రహ్మకు శాపాలు పెట్టింది వీరే. ఇంద్ర, అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయువు, కుబేర, ఈశ్వర, మధ్య నటరాస్వామి అండి. అన్ని దిక్కులు పరిపాలించేవాడు ఇంద్రుడు. ఇక్కడ అమ్మవారి పేరు మహిషాసురమర్దిని. లక్ష్మి, పార్వతి, సరస్వతి ముగ్గురు కలిసి ఒకే అమ్మవారుగా ఉద్భవించి మహిషాసుర రాక్షసుని చంపడం వల్ల మహిషాసురమర్దిని పేరు వచ్చింది. అష్టభుజి అమ్మవారిని పిలుస్తారు. శ్రీశైలం భ్రమరాంబాదేవికి అమ్మవారికి రూపురేఖలు ఒకే విధంగా ఒకే పోలికలతో ఉంటాయి. మరి ఈ క్షేత్రం పేరే దక్షిణ కాశీ పాపనాశి. ఈ క్షేత్రం గురించి మనకి భక్తి చాలా కూడా చూపిస్తుంటుంది. జగద్గురు ఆదిశంకరాచార్యులు దర్శించుకున్న మహాశైవ క్షేత్రం. మరి జగద్గురు ఆదిశంకరాచార్యులు ఈ పాపనాశి క్షేత్రం దర్శించుకున్నప్పుడు కాశీ క్షేత్రానికి, పాపనాశికి, అలంపూర్లోని దేవాలయాలకి ఒకే పోలికలున్న గనక ఈ క్షేత్రాన్ని దర్శించుకున్న, కాశీ క్షేత్రాన్ని దర్శించుకున్న ఒకే ఎలాంటి ఫలితం లభిస్తుంది, ఒకే పోలికలు నేను చెప్పడం జరిగిందండి. మా పోలికలు జగద్గురు చెప్పిన ప్రవచనం ఏమి? బ్రహ్మశోయం విశిశ్వేశం సాకాశీ హేమలాపురి సా గంగా తుంగభద్రేయం సప్తమే తన్నమే నమః. అంటే బ్రహ్మశోయం విశిశ్వేశం అంటే అలంపూర్లో బ్రహ్మేశ్వరుడు ఉంటే కాశీలో విశ్వేశ్వరుడు అండి. ఈ బ్రహ్మేశ్వరుడు, ఆ విశ్వేశ్వరుడు సాకాశీ హేమలాపురి. అక్కడ ఆ క్షేత్రం కాశీ అనే పేరుతో పిలబడుతుంటే ఈ క్షేత్రం హేమలాపురి అనే పేరుతో పిలబడుతుంది. కాశీయే ఈ హేమలాపురం, సా గంగా తుంగభద్రేయం. కాశీలో ఉత్తరవాహిని గంగా నది ఉత్తరాన్ని భరిస్తే ఈ అలంపూర్లో ఉత్తరవాహిని తుంగభద్ర నది కూడా ఉత్తరాన్ని భరిస్తుంది. కాశీలో 1,000,000 శివలింగాలు ఉంటే ఇక్కడ 1,01 శివలింగం ఉంటుంది. కాశీలో విశాలాక్షమ్మ శక్తిపీఠం ఉంటే ఇక్కడ జోగులాంబాదేవి. కాశీలో బ్రహ్మాండం ఉంటే ఇక్కడ బ్రహ్మాండం. కాశీలో గంగా, యమున సంగం ఉంటే ఇక్కడ కృష్ణా తుంగభద్ర. కాశీలో ముస్లిం ఔరంగజేబ్ విశ్వనాథ స్వామి ఆలయాన్ని ఆక్రమించుకుంటే ఈ అలంపూర్ క్షేత్రంలో బాహుమని సుల్తాన్లు నవబ్రహ్మాలయాల్లో తారక బ్రహ్మ ఆలయాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. కాశీలో 64 స్థానఘట్టాలు ఉంటే ఇక 64 స్థానఘట్టాల్లో పెద్ద ఘట్టమే పాపనాశి క్షేత్రం. కాశీలో గంగానది ఒడ్డున గయాలో శ్రీమన్నారాయణుడు గదాధరుడు అనే పేరుతో పిండం పట్టుకుంటే ఈ పాపనాశి క్షేత్రానికి మూల విరాటుడు విష్ణుమూర్తుడు ఇక్కడ గదాధరుడు అనే పేరుతో పిండం పట్టుకుంటాడు. అంటే కాశీలోని విగ్రహానికి, ఈ విగ్రహానికి, గయాలోని విగ్రహానికి రూపురేఖలు ఒకే విధంగా ఒకే పోలికలతో ఉంటాయి. ఇది దర్శించుకోవడం వల్ల ఫలితం ఏమంటే మన తాత ముత్తాతలు పూజలు పితామహులు ఎవరైతే పెద్దలు మరణించుంటారో వాళ్ళ మనసు స్మరించుకొని ఆ స్వామికి నమస్కారం చేయడం వల్ల స్వతహాగతనే తత్వం వెళ్తాడు. అప్పుడు మన వల్ల అక్కడ వైతరిని దాటగలుగుతారు. కాశీలో వెళ్ళంగానే డైరెక్ట్ గా విశ్వనాథ స్వామి దర్శనం కలగదండి. కాశీలో మొదటి దర్శనం ఎవరైతే కలుగుతుందో ఈ పాపనాశి క్షేత్రం కూడా మొదటి దర్శనం వాళ్ళదే కలుగుతాయి. ఇక్కడ మరగతం మహాశివలింగం. మరగతం అనగా ఆకుపచ్చ మహాశివలింగం. మన భారతదేశంలో ఈ మరగత మహాశివలింగాలు చాలా దుర్లభం. అలాంటి గర్భగుడిలో 1400 సంవత్సరాల మరగత మహాశివలింగం మీకు ఇక దర్శనమిస్తుంది. అయితే ఈ అలంపూర్ క్షేత్రంలో ప్రతి ఒక్క శివలింగం
సంబంధించిన గుర్తు. అంటే బాదామి చాళుక్యులు విష్ణు భక్తులు, ప్రజల నాడి చూస్తే మొత్తం శైవ మతస్థులు. అంటే శ్రీమన్నారాయణ రససిద్ధితో అంటాడట, స్వామి నేను ఒకే రూపాన్ని దర్శించుకుంటే నాకు శ్రీమన్నారాయణ దర్శనం కలగాలి, నా ప్రజలు శివుని దర్శనం కలగాలంటే ఏం చేయాలంటే అప్పుడు ఒక శివలింగం లెంతును బట్టి ఒక విష్ణుకు సంబంధించిన గుర్తు ఇవ్వడం జరిగింది. అంటే అక్కడ విష్ణువు ఉన్న దగ్గర ప్రతి ఒక్క ద్వారం పైన, అలంపూర్లో ప్రతి ఒక్క ద్వారం పైన గజలక్ష్మి ఉంటుంది. శివకేశవులకు భేదం లేదు అన్నట్టుగా ఈ స్వామిని దర్శించుకుంటే విష్ణువు దర్శించుకున్న ఫలితం, శివుని దర్శించుకున్న ఫలితం లభిస్తుంది. మరి మరగతం మహాశివలింగం, మరగతం అనగా ఆకుపచ్చ మహాశివలింగం. మన భారతదేశంలో ఈ మరగతం మహాశివలింగాలు చాలా దుర్లభం. అలాంటిది పాపనాశి క్షేత్రం 1400 సంవత్సరాల మరగత మహాశివలింగం మీకు దర్శనమిస్తుంది. 1000 శివలింగాలు ఈక్వల్ టు ఒక మరగతం. 1000 శివలింగాలు పూజిస్తే ఎలాంటి సత్ఫలితాలు లభిస్తావో ఒక మరగతాన్ని పూజిస్తే కూడా అలాంటి సత్ఫలితాలు మీకు లభిస్తాయి. పాపనాశి క్షేత్రంలో 20 నిమిషాలకు చిలుకు పడుతూనే ఉంటుంది. అంటే ఇప్పుడే కాదు, ఎండాకాలం వచ్చి చూసినా కూడా ఈ గర్భగుడిలో 20 నిమిషాలకు చినుకు పడుతూనే ఉంటుంది. పైకెక్కి చూడొచ్చు, ఎక్కడ నీలాగా ఆస్కారం ఎక్కడ ఉండదు, కానీ 20 నిమిషాలకు చినుకు పడుతుంటుంది. ఈ పాపనాశి క్షేత్రంలో 12 అడుగుల బాలి సర్పం ప్రతిరోజు ఈ శివలింగాన్ని చుట్టూంటుంది. పేపర్ ఎక్కిస్తున్న నిరీక్షితం నుంచే 3 వర్ణాలతో 3 రకాల కలతో భయంకరమైన దేవసర్పం ప్రతిరోజు ఈ సేవ క్షేత్రాన్ని చేరుకుంటుంది. ఈ పాపనాశి క్షేత్రంలో మరిచెడు ఊళ్ళో అనేది దిగదు. ఇక్కడే కాదండి, అలంపూర్లో 100 మరిచెట్లు ఉన్నాయి. ఏ మరిచెట్టు ఊడలు దిగవు, ఒకవేళ దిగిన మద్దాకన ఆగిపోయి ఉంటాయి. మరి ఈ పాపనాశి క్షేత్రంలో మరిచెట్టుకి ఊడలు దిగి భూమిలోకి వెళ్ళి చెట్టు బతుకుతే అప్పుడు ఏం జరుగుతుందంట, అప్పుడు ఈ పాపనాశి క్షేత్రంలోకి ఒక కోతి వచ్చి నివాసం ఉంటుందంట. అప్పుడు అలంపూర్లో ఆడగాడులు బతుకుంటానికి, ఇంతవరకు అలంపూర్లో ఆడగాడులు బతకలేదండి, బతికినా గర్భం ధరించదు. కోతులు ఈ పాపనాశి క్షేత్రాన్ని ప్రవేశించరావు, ఇది శాపం. ఒక క్షేత్రానికి వెళ్తే ఒకే స్వామి దర్శనం కలుగుతుంది, లేదా 2 స్వామి దర్శనాలే కలుగుతాయి. కానీ మీరు అలంపూరి హేమలాపురం దర్శించుకోవడం వల్ల 5 విధాల స్వామి దర్శనాలు కలుగుతాయి.